హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. తెలంగాణ స్టేట్ డిస్ట్రిక్ట్ కోడ్ ఎగ్జామ్లో వచ్చేటటువంటి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. చాప్టర్ వచ్చేసి భారతదేశ ఉనికి, క్షేత్రీయ అమెరికా. క్వశ్చన్ ఆన్సర్స్లోకి వెళ్తే క్వశ్చన్ నెంబర్ 71. ఈ క్రింది వాటిలో విస్తీర్ణ క్రమంలో భారతదేశంలోని పెద్ద రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి, ఇది ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. అయితే విస్తీర్ణ క్రమంలో కనుక చూసినట్లయితే భారతదేశంలోని పెద్ద రాష్ట్రాలు రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. ఈ క్రింది వాటిలో దక్షిణ నగరము ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, రాయ్పూర్. నెక్స్ట్, భూటాన్ను కింది ఏ భారతీయ రాష్ట్రాలు చుట్టుముట్టాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడగడం ఏంటంటే భూటాన్ను చుట్టుముట్టినటువంటి భారతీయ రాష్ట్రాలు ఏవని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగిందండి. అయితే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం. 82 1/2 డిగ్రీ తూర్పు రేఖాంశము భారతదేశానికి భౌగోళికంగా ముఖ్యమైనది ఎందుకు అనగా? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఇది భారతీయ ప్రామాణిక సమయాన్ని నిర్ణయిస్తుంది. వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి, ఇది ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. అయితే 82 1/2 డిగ్రీస్ తూర్పు రేఖాంశం కనుక చూసినట్లయితే ఇది భారతీయ ప్రామాణిక సమయాన్ని నిర్ణయిస్తుంది. ఛత్తీస్గఢ్తో సరిహద్దులను పంచుకునే రాష్ట్రాలను కలిగి ఉన్న కింది సమూహాలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర మరియు ఒరిస్సా. ఛత్తీస్గఢ్తో సరిహద్దులను పంచుకునే రాష్ట్రాలు కనుక చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర మరియు ఒరిస్సా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం యొక్క పశ్చిమ తీరంలో ఉన్న మహే ప్రాంతము రాజకీయంగా ఈ క్రింది వాటిలో ఏ కేంద్ర పాలిత ప్రాంతంలో ఒక భాగము? ఆన్సర్ ఆప్షన్ డి అండి, పాండిచ్చేరి. వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. అయితే మన భారతదేశం యొక్క పశ్చిమ తీరంలో ఉన్నటువంటి మహి ప్రాంతం రాజకీయంగా కనుక చూసినట్లయితే ఇది పాండిచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో ఒక భాగంగా ఉంటుంది. నాగర్ కోయిల్ నుండి శ్రీలంక చేరుకోవడానికి క్రింది వాటిలో దేనిని దాటాలి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, గల్ఫ్ ఆఫ్ మన్నార్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏ దేశాలతో భారతదేశానికి సరిహద్దు లేదు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, మంగోలియా. వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి, ఇది కూడా. అయితే మన మంగోలియా దేశాలతో కనుక చూసినట్లయితే మన భారతదేశానికి సరిహద్దు లేదని చెప్పవచ్చు. ఈ క్రింది వాటిలో భారతదేశం యొక్క అత్యంత దక్షిణ బిందువు ఇక్కడ ఉంది. ఈ క్రింది వాటిలో భారతదేశం యొక్క అత్యంత దక్షిణ బిందువు ఇక్కడ ఉంది. ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఆప్షన్ డి వచ్చేసి గ్రేట్ నికోబార్ వద్ద కలదు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 28 రాష్ట్రాలు మరియు 7 కేంద్రపాలిత ప్రాంతాలు కలవు. అంటే జాతీయ రాజధాని ప్రాంతం 1తో సహా. ఎన్నండి? 28 రాష్ట్రాలు మరియు 7 కేంద్రపాలిత ప్రాంతాలు జాతీయ రాజధాని ప్రాంతం 1తో సహా కలవు. నెక్స్ట్, ఈ క్రింద ఇవ్వబడిన రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం విస్తీర్ణంలో చిన్నది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, తమిళనాడు. వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. అయితే ఇవ్వబడిన రాష్ట్రాలలో తమిళనాడు రాష్ట్రం కనుక చూసినట్లయితే విస్తీర్ణంలో చిన్నది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో కర్కటక రేఖకి దగ్గరగా ఉన్నది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఝాన్సీ. నెక్స్ట్, ఈ క్రింది వాటిని సరిపోల్చండి. ఇక్కడ పర్యాటక ప్రదేశాలు మరియు రాష్ట్రాలు ఇవ్వడం అయిందండి. అయితే ఏ పర్యాటక ప్రదేశం ఏ రాష్ట్రంలో కలదు అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, అరకులోయ ఆంధ్రప్రదేశ్, డల్హౌసీ హిమాచల్ ప్రదేశ్,
నెక్స్ట్ కొడైకెనాల్ తమిళనాడు. నెక్స్ట్ మున్నార్ ఉత్తరాంధ్ర. సో అరకులోయ కనుక చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలదు. డల్హౌజీ హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ కొడైకెనాల్ తమిళనాడు. మున్నార్ ఉత్తరాంధ్ర. నెక్స్ట్ క్వశ్చన్, కర్కటక రేఖ ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రాల గుండా వెళుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, గుజరాత్. నెక్స్ట్, భారతదేశం యొక్క ప్రస్తుత జనాభా పరివర్తన ఈ క్రింది వాటిలో దీనికి సూచనగా ఉంది? ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ డి అండి, సాధారణంగా పెరుగుతున్న పట్టణీకరణ. సాధారణంగా పెరుగుతున్న పట్టణీకరణ భారతదేశం యొక్క ప్రస్తుత జనాభా పరివర్తన సూచనగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.